శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 14 నుంచి 20 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం పర్టికులర్గా గొప్ప రాజయోగాలు ఏర్పడడం జరిగింది. అందులో ముఖ్యంగా కుజుడు లాభస్థానంలోకి రావడం ఆటోమేటిక్గా మీ ఆర్థిక పరిస్థితిలో చాలా గొప్ప మార్పు రాబోతుంది. మీరు దేని కొరకైతే ధనం వస్తుందని ఎదురు చూస్తున్నారో ఆ ధనం ఈ వారంలో మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పెండింగ్ కార్యక్రమాలు లాంటివి ఆర్థిక పరంగా మీకు ఏవైతే ఇబ్బందులు పెడుతున్నాయో అవన్నీ కూడా ఈ వారం మీరు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే లాభస్థానంలో కుజుడు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల స్థిరాస్తులపైన భూములపైన ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు మీకు మీ కుటుంబ అవసరాలకు మీ ఆర్థిక అవసరాలకు ఆర్థిక పరంగా సహకరించడం జరుగుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా పెరగడం వల్ల వ్యక్తిగత ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా దశమ స్థానంలో ఏర్పడినటువంటి భాగ్య రాజ్యాధిపతుల కలయిక రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వలన ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైనా కార్యాలయాల్లో మీకు పనులు జరగవలసి ఉంటే అవి కంప్లీట్ అవుతాయి. అలాగే మీరు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టుకో ఒక ప్రభుత్వ పదవికో ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం ఈ వారం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీకు కాకపోయినా మీ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరికి ఈ ప్రభుత్వ పదవి లాంటిది లేదంటే ప్రభుత్వ హానర్ లాంటిది రాజకీయ పదవో నామినేటెడ్ పోస్టో ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. అటు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా పార్ట్ టైం ఉద్యోగాలు అవి చేస్తూ ఉంటే వారికి చాలా వరకు తగినటువంటి కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా విదేశంలో ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చదువు కొరకో వేరే ఉపాధి కొరకో వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి చాలా వరకు ఈ వారం నుంచి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక నిలకడైనటువంటి ఆదాయం రావడం జరుగుతుంది. అలాగే ఒక పర్మనెంట్ ఉద్యోగం లాంటిది కూడా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా కూడా మీరు నిరాశ చెందకుండా దైవ సంకల్పంతో గట్టిగా ప్రయత్నం చేస్తే మీ అర్హతకు తగ్గ విధంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు 9వ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఇంకా స్త్రీ దేవతలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఒక విద్యలో ప్రావీణ్యత సాధించడం కానీ ఒక మంత్రోపదేశం లాంటివి తీసుకోవడం కానీ ఏదైనా పర్టికులర్గా మీ యొక్క అదృష్ట దేవత ఎవరో తెలుసుకొని ఆ దేవతని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి భాగ్యోదయం అంటే భాగ్యస్థానం జనరేట్ అవ్వడం వల్ల స్త్రీ దేవతల ఆరాధన వల్ల మీకు అదృష్ట యోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకాలం చేస్తున్నటువంటి మీ కృషికి తగినటువంటి ఫలితం అంటే పుణ్య ఫలితం లాంటిది పూర్వ జన్మ ఫలితం కూడా ఈ సమయంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల చాలా వరకు మీరు చేసే కార్యక్రమాలకి ఎవరో ఒకరు ఏదో విధంగా ఆటంకం తలపెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవి ఎందుకు ఏ విధంగా వస్తున్నాయో మనకు అర్థం కాదు. ఇది ఒక దైవ సంకల్పంగా భావించి అదే కృషితో భగవంతుని మీదే గట్టిగా భారం వేయడం వల్ల మీ యొక్క ప్రయత్నం తప్పక నెరవేరే అవకాశం ఉంది. ఎందుకంటే రాశ్యాధిపతి గురువు రాశి మీద తన దృష్టి పెట్టడం వల్ల ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలైనా ఎటువంటి ప్రయత్నమైనా మీ యొక్క సంకల్పంతో దైవ బలంతో 100% నెరవేరే అవకాశం ఉంది. ఈవెన్ రాహు కూడా మీకు 3వ స్థానంలో ఉండడం వల్ల అనుకోకుండా మంచి సొసైటీలో మంచి పలుకుబడిన వ్యక్తులు మీ యొక్క ప్రయత్నానికి సహకరిస్తారు. వారి ద్వారా మీకు కొన్ని కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి అన్ని గ్రహాలు కూడా చాలా సంపూర్ణంగా సహకరించడం చాలా వరకు ఈ రాశి వారికి ఈ వారం నుంచి కొత్తగా వారి జీవితంలో అభివృద్ధి అన్నది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మనం చెప్తున్నటువంటి ఈ వార ఫలాలు కేవలం చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఇంచుమించుగా ప్రతి గ్రహం కూడా ఒక గ్రహాలు మారినప్పుడు కానీ ఒక గ్రహం పైన ఇంకో గ్రహం పరివర్తన చెందినప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి
సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అంటే కేవలం మీ జాతక పరిశీలనలో చంద్రుడే కాకుండా అన్ని గ్రహాల ప్రభావం, ఒక గ్రహానికి ఒక గ్రహం కలుసుకున్నప్పుడు, పరివర్తన చెందినప్పుడు చాలా మార్పులు వస్తుంటాయి. అందువలన కొన్ని ఫలితాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ అన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో కొన్ని ప్రధానమైన దోషాలు ఉన్నప్పుడు, అంటే కుజదోషం లాంటిదో, కాలసర్పదోషం లాంటిదో, పితృదోషం, లేదంటే మాతృదోషం, ఈ గురుదోషం, ఇలాంటి కొన్ని దోషాలు ఏర్పడినప్పుడు, లేదంటే జాతకరీత్యా మీ యొక్క జన్మజాతకంలో అన్ని కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నా, లగ్నమందు రాశి యందు సూర్యుడితో పాపగ్రహాలు కలిసి ఉన్నా, చాలా వరకు ఈ గ్రహ దోషాల వల్ల అవి సరైనటువంటి పరిష్కారం చేసుకోకపోవడం వల్ల కూడా జాతకుడికి చాలా కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోతుంటాయన్నమాట. మనం ఏదన్నా ఒక ప్రయత్నం సరైన సమయంలో సరైనది జరగలేదు అనుకున్నప్పుడు, అంటే వివాహ వయసు, వివాహ సమయంలో ఆ ఏజ్ వచ్చినప్పుడు వివాహం కావటం లేదు, అలాగే చదువు పూర్తయింది 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలైనా ఉద్యోగం రావట్లేదంటే కామన్గా మీ జాతకంలో ఏదో ఒక దోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఆ దోషానికి తగిన పరిహారం చేసుకున్నప్పుడు, ఆ పరిహారం పూర్తయిన తర్వాత గోచారరీత్యా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం అయితే తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఒకే సమస్య పదే పదే రిపీట్ అవుతున్నప్పుడు కూడా మన జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని సరిచేసుకోవడం, దోషాన్ని సరిగ్గా అన్ని గ్రహాలకి కాకుండా ప్రధానంగా ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుంది అన్ని గమనించి ఆ గ్రహానికి తగిన పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన జాతకంలో జన్మ జాతక ప్రకారం పాపగ్రహాలకి ఏదైనా జపం ద్వారానో, పూజల ద్వారానో, పరిహారాల ద్వారానో చేసుకోవచ్చు. అలాగే శుభగ్రహాలకి దానం ద్వారా, భగవంతుని ఆశించడం ద్వారా ప్రతిదానికి కూడా సులభమైన పరిష్కారం ఉంటుంది. సరైనటువంటి పరిష్కారం కావాలంటే కంపల్సరీగా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని అప్పటి ఉన్నటువంటి గోచారాన్ని కూడా పరిశీలించి చిన్న చిన్న సింపుల్ చిట్కాల ద్వారా మీ జాతకాన్ని సరి చేసుకుంటే 100% మీ యొక్క అభివృద్ధి అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. స్వస్తి.